వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. విద్యార్థులకు ఇది ఒక అలర్ట్ అని చెప్పుకోవచ్చు. దేశంలో కొన్ని గుర్తింపు లేని ఫేక్ యూనివర్సిటీలు ఇక్కడ విద్యార్థులను మోసం చేస్తున్నాయి. విద్యార్థులను బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నాయి. విద్యాశాఖ అధికారుల దాడుల్లో ఇవి బయటపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ పుట్టగొడుగులా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నకిలీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు మోసాలకు గురవుతున్నారు. తాజాగా ఢిల్లీ కోట్ల ముబారక్పూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ విషయంలో కూడా కేవలం ఇలాగే జరిగింది. ఈ కాలేజీని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అంటే మనం మాట్లాడుకుంటే యూజీసీ అని చెప్పుకుంటాం. ఇది యూజీసీ ఏం చేసిందంటే ఈ యూనివర్సిటీ నకిలీదని చెప్పి గుర్తించింది. అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తుందని చెప్పి యూజీసీ పేర్కొంది. ఈ విద్యా సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని చెప్పి ఇక్కడ యూజీసీ చెప్పడం ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ యూనివర్సిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ చట్టం కింద కూడా ప్రారంభించలేదు. అలాగే దేశవ్యాప్తంగా మొత్తం 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పి యూజీసీ ఒక రిపోర్ట్ వెల్లడించింది. యూజీసీ చట్టం 1956 ప్రకారం ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇప్పటికే యూజీసీ విడుదల చేయగా అందులో ఢిల్లీలోనే ఎక్కువ నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల నుంచి ఎలాంటి కోర్సులు చేసినా కూడా అవి చెల్లవు అని చెప్పి వాటిని చెల్లనివిగా పరిగణిస్తామని చెప్పి ఇక్కడ విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది. ఇక ఫేక్ యూనివర్సిటీల లిస్టులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే మొత్తం ఫేక్ యూనివర్సిటీలు ఢిల్లీలో 10 ఉండడం ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందనే చెప్పవచ్చు. మొత్తంగా యూనివర్సిటీల లిస్టు మనం ఒక్కసారి చూసుకుంటే మొదటగా యూజీసీ విడుదల చేసిన 22 యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రిస్ట్ న్యూ టెస్టాట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే చూసుకుంటే కనుక కాకుమానివారి తోట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఈ కాలేజ్ అంటే యూనివర్సిటీ పేరుతోటి వీళ్ళు ఇక్కడ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. ఇక మరోది ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, ఇది ఎన్జిఓస్ కాలనీ విశాఖపట్నంలో ఈ యూనివర్సిటీ ఉంది అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్స్ అంటే ఏఐపిహెచ్ఎస్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పి అది కూడా చెప్పుకుంటుంది. ఇది వచ్చేసి బీడీఓ ఆఫీసు అలీపూర్ ఢిల్లీలో కూడా నెలకొంది. తర్వాత కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ అంట. యూనివర్సిటీల పేర్లు కూడా చూసుకుంటే కనుక దాదాపు ప్రతి యూనివర్సిటీకి పేర్లు పోలి ఉండడం చూసుకుంటే విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దారియాగంజ్ ఢిల్లీలో నెలకొంది ఈ యూనివర్సిటీ. ఇక ఢిల్లీలోనే ఇంకో యూనివర్సిటీ చూసుకుంటే వొకేషనల్ యూనివర్సిటీ అంట ఢిల్లీలో. తర్వాత ఏడిఆర్ సెంట్రిక్ జ్యుడిషియల్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో అయితే ఉంది. ఇది ఇంకోటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక ఇది ఒక యూనివర్సిటీగానే మనకు అనిపిస్తుంది చూడగానే ఇమ్మీడియట్గా. అది న్యూఢిల్లీలో ఉంది. ఇక విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఇది కూడా ఢిల్లీలోనే రిజిస్టర్డ్ అయింది. ఇక ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ చూసుకుంటే కనుక స్పిరిచువల్ యూనివర్సిటీ అంట. స్పిరిచువల్ యూనివర్సిటీ అనే పేరుతోటి కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇది రోహిణి ఢిల్లీలో కూడా ఉంది. ఢిల్లీలోనే మరో యూనివర్సిటీ చూసుకుంటే వరల్డ్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ నేషన్స్ యూనివర్సిటీ అంట, పిఠాంపురా న్యూఢిల్లీలో ఉంది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ఇది కూడా ఢిల్లీలోనే నెలకొంది. తర్వాత కేరళ చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ అని చెప్పి యూనివర్సిటీ కేరళలో ఉంది. తర్వాత సెయింట్ జాన్స్ యూనివర్సిటీ ఇదేమో కృష్ణనట్టన్ కేరళలోనే ఉంది. ఇక మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ అంట నాగ్పూర్లో. తర్వాత పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇది పుదుచ్చేరిలో నెలకొంది. తర్వాత ఉత్తరప్రదేశ్లో గాంధీ హిందీ విద్యాపీఠ్ అని చెప్పి ప్రయాగ్రాజ్లో. తర్వాత ఉత్తరప్రదేశ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి అలీఘర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక భారతీయ శిక్షా పరిషద్ అని చెప్పి ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. తర్వాత మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ, ఇందులోనే మాయ కనిపిస్తుంది మనకు, మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ అని చెప్పి నోయిడాలో ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంట, ఇది కోల్కతా వెస్ట్ బెంగాల్లో అయితే నెలకొంది. ఇక వెస్ట్ బెంగాల్లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఇది ఠాకూర్పూర్కర్ కోల్కతాలో ఈ యూనివర్సిటీ అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 లిస్టులు అయితే ఇచ్చారు. ఇంకా యూజీసీ లిస్టులు ఇవ్వని ఎన్నో యూనివర్సిటీలు కూడా ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఇక్కడ విద్యార్థులకు అనుమానం రాకుండా యూనివర్సిటీల పేర్లు పెడుతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలను పోలిన పేర్లను ఇక్కడ అంటే ఎక్కడ కూడా విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఈ యూనివర్సిటీల పేర్లు అయితే పెడుతున్నారు. ఇక నేషనల్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ వంటి పదాలను యూనివర్సిటీ పేర్లలో ఉపయోగించడం వల్ల ఇక్కడ
ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో సాంప్రదాయబద్ధమైన మనం ఇందాక చూసుకున్నట్టుగా విద్యాపద్ అని, పరిషద్ అని, ఓపెన్ యూనివర్సిటీ వంటి పదాలను ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులను ఆకర్షించడానికి ఇక్కడ ఒక బ్రోకర్ నెట్వర్క్ని కూడా నడిపిస్తున్నారు. అంటే ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే ఇంటర్ డిగ్రీ పాస్ అయిన విద్యార్థుల దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇది ఓపెన్ యూనివర్సిటీ, జస్ట్ మీరు ఒక ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది, కాలేజీకి వెళ్ళకున్నా పర్వాలేదు, మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాము, ఆ సర్టిఫికేట్ తోటి మీరు డైరెక్ట్గా అంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఇంజనీరింగు, మెడిసిన్ ప్రతి దాంట్లోనూ ఇలా ఫేక్ యూనివర్సిటీలతోటి ఇమ్మీడియట్గా సర్టిఫికేట్లు అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిజంగానే యూనివర్సిటీ రిజిస్టర్డ్ అయి ఉంటుంది కాబట్టి మనం వెళ్ళకున్నా సరే మనకు సర్టిఫికేట్ అయితే వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ కాలేజీలలో, ఈ యూనివర్సిటీలో చేరడానికి ముఖ్యంగా ముందుకు వస్తున్నారు. ఫేక్ కాలేజీలు ఇక్కడ విచ్చలవిడిగా పెరుగుతున్నందున విద్యార్థులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీల ఫీజులు కానీ సౌకర్యాలతో పాటు అది గుర్తింపు పొందిన విద్యా సంస్థనేనా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే డిగ్రీలు అనేవి చెల్లకుండా పోతాయి. విద్యార్థులు ఏదైనా విద్యా సంస్థలో చేరే ముందు దాని పేరు సెక్షన్ 2F లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందా లేదా అనేది ఖచ్చితంగా సరిచూసుకోవాలి. అంతేకాకుండా యూనివర్సిటీలు కాలేజీలు అందించేటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో ఏఐసిటిఐ కానీ లేదంటే పీసీఐ కానీ ఎన్ఎంసి వంటి కౌన్సిల్ల నుంచి అనుమతి ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనుమతులే లేకుంటే అది ఖచ్చితంగా ఫేక్ కాలేజీ లేదా ఫేక్ యూనివర్సిటీ అని చెప్పి మనం గుర్తించుకోవాలి. ఇలాంటి బురిడి కాలేజీల, యూనివర్సిటీల మీరు చిక్కుపడి కనుక మీ భవిష్యత్తు 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, కోర్సు అయిపోయే వరకు మీ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద మీరు జాగ్రత్త వహిస్తేనే బెటర్.